అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. దూరమైన వాళ్ళు కనిపించకపోయినా కూడా బాధపడం, కానీ కనిపించి సంతోషంగా లేరు అని తెలిస్తే తట్టుకోలేం. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండాలనే వదులుకొని ఉంటాం. ఎంత సంపాదించినా, ఎన్ని సుఖములు అనుభవించినా ఒక్కోసారి మనసుకు శాంతి లభించదు. కానీ సాటి మనిషి కష్టం తీర్చే ప్రతి పనిలో ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. మోసం చేసే మార్గాలు 100 నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం ఒక్కటి నేర్చుకుంటే నువ్వే కాదు, నిన్ను నమ్ముకున్న వారు కూడా సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాడికి కష్టం విలువ, లక్ష్యం ఉన్నవాడికి జీవితం విలువ తెలుస్తుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మలుచుకునేవారే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. పైకి ఎవరైనా బాగానే మాట్లాడతారు, అసలు కథ లోపల ఉంటుంది. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగా ఉండు. అది నిన్ను నీవు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ ఇతరుల మీద కానీ ఆధారపడవద్దు. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది. కష్టాలు వచ్చిన రోజు జీవితం విలువ తెలుస్తుంది. బంధాలు తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. మీరు ఎంత సంపాదిస్తున్నా, ఎంత పొదుపు చేసినా సరే ఒక్క క్షణంలో ఊహించని సంఘటన వల్ల మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఒకరిని కించపరిచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. నువ్వు ఈరోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తెస్తుంది. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకనా భావం ఉండకూడదు. మనం అడ్డదారుల్లో వెళ్ళి సంతోషాన్ని వెతుక్కుంటే మనం చేసిన పాపం నిలువుదారుల్లో నిదానంగా వచ్చి బాధను రుచి చూపిస్తుంది. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. అవునా కాదా? మంచి పని చేస్తున్నప్పుడు ఎవరు ఏమనుకున్నా మనకి అనవసరం. ఒకరోజు వాళ్ళకే తెలుస్తుంది ఏది మంచో ఏది చేయాలో. మన దగ్గరి వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ దెబ్బ కొడితే మనం విలవిలలాడుతామో. అందుకే మనసు మీద కొడతారు చాలా మంది. స్నేహంలో పొరపాటు జరిగినా పర్లేదు, సంసారంలో పొరపాటు జరిగినా పర్లేదు, కానీ తల్లిదండ్రుల విషయంలో పొరపాటు చేయకండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి మీకు కనపడకపోవచ్చు. ఆలోచిస్తూ నిదురించే వారికి అలారంతో పని లేదు. బాధ్యతలు, భయాలు తెల్లారక ముందే తట్టి నిద్రలేపుతాయి. మనం తినే ప్రతి బియ్యపు గింజ పైన మన పేరు రాసిపెట్టి ఉంటుంది. అలాగే ఎవరితో మన జీవిత ప్రయాణం ముడిపడి ఉండాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నీ తాహతకు మించి ఏది ఎక్కువైనా అది విషంతో సమానం. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, ద్వేషం ఏదైనా కావచ్చు. డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు కావాలి, అంతేకాని కొమ్ములు రాకూడదు. మనం చలి కాచుకోవడానికి, ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే నిప్పు మనల్ని కాల్చి బూడిద చేయగలదు కూడా. లోపం నిప్పులో లేదు, దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు చూసినా తన కూతురు చేతిని ఎన్నడూ వదలనివాడు తండ్రి. సింహం దగ్గర ఆహారం దొంగిలించడం ఎంత ప్రమాదమో, వ్యక్తిత్వం ఉన్నవాడిని గెలవడం అంతే ప్రమాదం. మగాడు ఆడదానిని కోపంలో ఒక మాట అంటే ఎదురు తిరిగే ఆడవారి కన్నా మౌనంతో సర్దుకుపోయే ఆడవారి మీద మగాడు అమితమైన ప్రేమను చూపిస్తాడు.